మీకోసం నేను వస్తే మీరేంది పరిగెత్తా ఉన్నారే? ఏం సిగ్గుపడతా ఉన్నారే? ఎట్లుండాలా? ఎట్లున్నాయి భోజనాలు? బాగానే ఉన్నాయా? బాగాలేవా? కూరలు బాగుండవా? రుచి ఉండవా? నీళ్ళ ఏది పప్పు ప్రతి ఒక్కటి అట్టే ఉందా? అంటే మెనూ ప్రకారం వస్తున్నాయి అన్నీ. ఇడ్లీ పెట్టారు నిన్న. ఫ్రూట్ ఇవ్వడం లేదా? అరటిపండు మిల్క్ పాలు ఇవ్వడం లేదా? పొద్దున పూట నీళ్ళ. ఎవరు మీ ప్రిన్సిపాల్ సార్? ఏం పేరు? జీవి చెన్నయ్య. ఇక్కడ ఉండరు ఆయన? పిలిపియండి మా ప్రిన్సిపాల్ సార్ను. చికెన్ బాగానే ఉంటుందా? 2 ముక్కలు 3 ముక్కలా? పెరుగు ఇస్తున్నారా మధ్యాహ్నం? పెరుగు ఇస్తారా? అన్నీ వస్తాయి కానీ రుచిగా ఉండవు, అంతేనా? గుడ్లు ఇస్తున్నారా డైలీ? అప్పుడప్పుడు ఇస్తారా, అప్పుడప్పుడు ఇరా? 6 రావా వారానికి? శనివారం తప్ప. స్టాక్ ఉంటే ఇస్తారు, లేకుంటే లేదా? ఉప్మా బాగానే ఉంటుందా? చేస్తా అంటే వద్దని చెప్పినా? పచ్చైన ఉంటాం కానీ ఉప్మా వద్దని చెప్పినా. ఎంతమంది ఉన్నారు మీరు వంట వాళ్ళు? 4 ఏంది కూర? పచ్చడా? వెజిటబుల్ కర్రీ చేశారా? ఎంతమందికి ఇది? 175 ఉండేది? 175 దీంట్లో వెజిటబుల్ కర్రీ బాగానే ఉంటుందా? పచ్చడి బాగుంటుందా? రా బాబు, పచ్చడే బాగుంటుంది. వెజిటబుల్ కర్రీ బాగుంటుందా? ఏమేమి వేశారు వెజిటబుల్స్? ఏమేమి వేశారు? ఆలుగడ్డ, ఆలు టమాటా ఏమన్నా వేసారా? అల్లం గిల్లం ఏమన్నా ఉడికేటప్పుడు వేయరా? ఏదే ముందే వేయాలా? వేయించేటప్పుడే అల్లం? అదే మసాలా ముందే వేయాలా? ఇప్పుడు వేస్తే ఏమొస్తుంది? ఏది అదే మరి, అది కాక ముందే వేయాలయా? నూనెలో ఫస్ట్ ఆయిల్ వేయరు? ఆయిల్ కూడా వేయలేదా? అట్లే సెట్ అయ్యా. ముందు ఆయిల్లో ఉడకాలి అది. ప్రిన్సిపల్ ఇవన్నీ మోసేసారు. ఒకప్పుడు 600-700 మంది ఉన్నారు పిల్లలు. ఒక వెలిగింది ఇది జిల్లాలోనే టాప్లో ఉంది. ఈరోజు ఘోరంగా పడిపోయింది. అందుకే పిల్లలు కూడా రారు. ఇది దించారా నిన్న మొన్న? తెలియదు, ఐడియా లేదా? ఏమి కూరగాయల పగర? ఆయన వచ్చే మహానుభావుడు ఏదో 4 మాటలు మాట్లాడిపోదాం అన్నాడు. ఆయన క్వార్టర్స్ కాడికే పోదాం. అంటాడో ఏముందండి, ఆయన పిలిచేది ఆయన ఇంటికి కాడికి పోదాం. ఏంలో పాండి చూపి. అరగంట అయిందండి. అరగంట అయితే ఆయన రాకుండా ఉంటే ఏమంతా ఆయనకు ఏంటి వంట? ఆయన చికెన్ ఎన్ని గ్రాములు ఇస్తున్నారండి? ఎన్ని గ్రాములు వస్తుంది చికెన్? 175 రాదులే. ఇంటర్మీడియట్ పిల్లలకి 175 వస్తుంది. లేదు సార్, వీళ్ళకి మామూలు కామన్గా అయితే కామన్గా ఒకటే సార్. 9 to 10. మీ పేరు సార్? నా పేరు సుబ్బయ్య సార్. సుబ్బయ్య సార్, 175 గ్రాములు అంటే ఎన్ని ముక్కలు రావాలి తెలుసా? చెప్పండి, ఊహించండి మీరు. 10 మందికి 1 కిలో, 6 మందికి 1 కిలో. 175 గ్రాములు అంటే ఎన్ని రావాలి తెలుసా? దాదాపు 7-8 ముక్కలు రావాలి ఒక్కొక్కరికి. వీళ్ళకి వచ్చేది 2-3. 175 అనేది ఇంపాసిబుల్ పెట్టడం. మీరు కాదు, దేవుడు దిగి వచ్చినా పెట్టలేడు. అర్థమవుతుంది? ఆ దేవుడు దిగి వచ్చినా మనకిచ్చే 1400-1600కు పెట్టలేరు. అయ్యే పని కాదు అది. సరే, ఇచ్చిన కాడికి ఇచ్చినా కొంచెం రుచికరంగా చేయండి అబ్బా. కొంచెం రుచి మైండ్ పెట్టాలబ్బా. రుచి చేయండి కొంచెం. ఏమి ఈడ 400-500 ఉండాలా మీకు స్ట్రెంగ్త్? అట్టాడిది 200 మంది లోపల ఉన్నారు. దానికి 4 మనుషులు 200 మందికి వంట బాగా చేయలేకుంటే పోస్టులు పోతాయి. మీ 80 మందికి ఒకరిని ఇచ్చేది గవర్నమెంట్. ఒక పోస్ట్ తీసేస్తాం ఈ నుంచి.
ఓ పోస్ట్ తీసేసి వేరే దగ్గరికి ఆడికి ట్రాన్స్ఫర్ చేపిస్తా అట్లుంటుంది. ఉండేది 80 మందికి ఒకరిని ఇచ్చేదండి వంటకు. 200 మంది 200 చిల్లర ఉంటే 3 ఉండాలా, 4 ఉన్నాయి. 4 కూడా బాగా రుచికరంగా మనసు పెట్టి చేయడం లేదంటే ఇట్స్ ఫెయిల్. అట్టేటప్పుడు ఎందుకు ఊరికే ఈ ఏమన్నా డిమాలిష్కి ఏమైనా పెట్టారండి పాతవి? పెట్టినారు. ఫుడ్ రుచిగా పెట్టండి. ఫుడ్ లేకుండా ఉంటే మీరు ఎంత చదువు చెప్పినా ఎక్కదు. ఫుడ్ కడుపు నిండా లేకుండా ఉంటే మనం ఎంత చదువు చెప్పినా వాళ్ళ బురకెక్కదు. అట్టా పోతుంది ఇట్టా పోతుంది, అట్లా ఇబ్బంది అవుతుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే అద్భుతం. ఆ పక్క ఆంధ్ర సైడ్ అద్భుతంగా ఉన్నాయండి స్కూళ్ళు. ఇదేందో మన కడప జిల్లా చూసుకునే పుణ్యం. ఆడ గర్ల్స్ అట్టే కాలింది ఆ బద్వేలో, ఇది అట్టే ఉంది. ఆ తోట్లపల్లె కొత్తగా పెట్టినారు, ఆడ భోజనాలు సరిగా లేవు, ఆడ దరిద్రంగా ఉన్నాయి. ఏందో మరి మన బద్దెల తాలూకా ఈ ఏం పాపం చేసుకునేది ఏమో అర్థం కావడంలే. ఆడ మా మఠంలో అట్లే ఉంది, సరిగా లేవు. కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి, విపరీతంగా వస్తూ ఉన్నాయి. అంత కొత్త బిల్డింగ్లు కట్టినారు, బ్రహ్మాండంగా ఉంది. 500-600 మంది పిల్లలు ఉన్నారు, భోజనాలు సరిగా లేవు. చదువులు ఎంత ముఖ్యమో, అన్నాలు ఎంత ముఖ్యమో చదువులు అంతే ముఖ్యం. చదువులుకునే ప్రాధాన్యత అన్నానికి కూడా ఉండాలి. ఉంటేనే రెండు బ్యాలెన్స్ అయితేనండి వాళ్ళకి మంచిగా ఎక్కేది. ఆ బ్యాలెన్స్ కాలేకుంటే పోతుంది, ఫెయిల్ అవుతుంది. అప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది పిల్లలకు. వస్తాను నేను మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆ పాలు కూడా బాగా నీళ్ళు ఇస్తూ ఉన్నారంట. 100 ml ఇవ్వాలండి ఒకరికి. ఇంటర్మీడియట్ పిల్లలకు 200 ml ఇవ్వాలి. ఉందా మీ దగ్గర GOMS నెంబర్ 8? ఒక కాపీ ఉన్నాయి మన దగ్గర. 100 ml అండి పర్ డే, 200 ml ఇంటర్మీడియట్ పిల్లలకు, 5th to 10th ఇంటర్మీడియట్ అండ్ అబోవ్. ఇది రేషియో. ఆ రేషియోలో 100 ml మైనా మా చిక్కటివే ఇచ్చేసేయండి. 10 మందికి 1 లీటర్ ప్యాకెట్ వచ్చిన కాడికి, అన్ని వచ్చినా చాలు చిక్కటి ఇచ్చేసేయండి. నీళ్ళు పోసి ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం అబ్జర్వ్ చేయండి చెన్నయ్య గారు, కొంచెం అబ్జర్వ్ చేయండి. వీళ్ళకు 157.5 grams చికెన్ ఇవ్వాలి 10th బిలో పిల్లలకు, 45 grams పర్ డే. 7 daysకు 315 grams అవుతుంది. డివైడెడ్ బై 2, 157.5 grams. ఇంటర్మీడియట్ పిల్లలకు 50 grams, 175 grams పర్ డే, పర్ టైం. అంటే 2 times ఇస్తాం మనం. దీంట్లో ఏదైనా ఉంటే 20-30 గ్రాములు 40 గ్రాములు తగ్గుతుంది, అంటే రేట్లు బట్టి. అదేం ప్రాబ్లం లేదు. కానీ ఇచ్చే 2-3 ముక్కలైనా రుచికరంగా పెట్టకపోతే బాగుండదు. ప్లస్ కొంచెం చిన్నవి కొట్టియండి, పెద్దవి కొడతా ఉన్నారు, అవి ఉడకడం లేదు సరిగా. చిన్నవి కొట్టిస్తే ఉడుకుతుంది. చెప్పండి వాళ్ళకు, వెండర్స్కు. ఎవరు వెండర్స్ ఇక్కడ? మిద్దెల సార్. కొంచెం అన్ని క్వాంటిటీ ఎంత పర్ క్యాపిటా చూసుకొని తెప్పించుకోవాలండి మీకే. చూడండి, నేను మళ్ళీ వస్తాను. కాన్సన్ట్రేట్ చేయండి. ముందు భోజనాలు బాగా చేయండి అబ్బా. ఎటుంటే ఉంది, బిల్డింగ్లు ఉంటే బాగా చేస్తాం, బిల్డింగ్లు లేకపోతే బాగా చేయలేం అనే దానికి లేదు.